ఓం శాంతి. తండ్రి సమానమైన సంరక్షణ, స్నేహము మరియు సహాయం ఇవ్వడంలో నిపుణులు. శ్రీ బాబాతో గాఢమైన సంబంధమున్న కారణంగా వారిలో ఉత్తమమైన గుణాలు ఉండేవి. ఒక మనుష్యాత్మగా ఉన్నప్పటికీ వారు ఇతర మనుష్యాత్మలందరికంటే భిన్నంగా ఉండేవారు. వారిలో అందరి పట్ల పితృ సమానమైన ప్రేమ ఉండేది. ఉదాహరణకి, ఒక తండ్రి తన పిల్లలందరూ మంచి పదవులను ప్రాప్తి చేసుకోవడాన్ని చూసి సంతోషిస్తారో అలాంటి సంతోషమే వారికి అందరి పట్ల కలిగేది. ప్రపంచంలో ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి యొక్క పిల్లలు తమ జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని పొందుకుంటే ఆ తండ్రి అందరితో నా కొడుకు డాక్టరు, రెండవ వాడు ప్రొఫెసరు, మూడవ వారు ఇంజనీరు అని చెబుతూ సంతోషించటాన్ని మనం చూస్తూ ఉంటాము. పిల్లలలో కొందరు ఎలా ఉంటారంటే, తమ సోదరునికి ఎక్కువగా తాతగారి ఆస్తి లభిస్తే అది చూసి ఈర్ష్య కూడా పడతారు, లేదా ప్రాపంచిక దృష్టితో తక్కువ సంపద ఉన్న కారణంగా తన ఇతర సోదరులపై ఈర్ష్య భావనను ఉంచుకుంటారు. కానీ ఒక యోగ్యమైన తండ్రికి తన పిల్లలందరూ మంచి యోగ్యులుగా ఉండాలి, నిరంతరము సుఖంగా ఉండాలి అనే కోరికే ఉంటుంది. ఇలాంటి భావనే బాబాకు ఇతర సర్వ మనుష్యాత్మల పట్ల ఉండేది. వారు నిరంతరము ఏమని చెప్పేవారంటే, ఫలానా పుత్రుడు వివాహితుడైనప్పటికీ పవిత్రంగా ఉన్నాడు కనుక అతడు సన్యాసుల కంటే కూడా ముందు ఉన్నాడు. ఫలానా పుత్రుడు ఎలాంటి ఉన్నతమైన మరియు అధిక ఈశ్వరీయ సేవను చేస్తాడంటే అతడు తండ్రి యొక్క హృదయ సింహాసనాధికారిగా ఉన్నాడు. ఫలానా వారు ఎంత చరిత్రవంతులు మరియు గుణవంతులంటే బాబా కూడా వారిని మహిమ చేస్తారు. వారు పిల్లలని మహిమ చేస్తూ మీరు బాబా కంటే కూడా అధిక సేవ చేస్తారని, లేదా వీరు ఇతర ఆత్మలకు జ్ఞానాన్ని అర్థం చేయించడంలో బాబా కంటే ఎక్కువ తెలివైన వారని కూడా అనేవారు. ఈ విధంగా ఇతర ఆత్మలు తీవ్ర పురుషార్థం చేయడం చూసి, లేక జీవితంలో సఫలురుగా అవ్వడం చూసి వారు చాలా సంతోషించేవారు. ఎలాగైతే ఒక తండ్రి తన పిల్లల సంరక్షకునిగా కూడా ఉంటాడో అలా వారు కూడా అలాగే స్నేహము మరియు సంరక్షణాపూర్వకమైన వ్యవహారం చేసేవారు. వారు తరచుగా పిల్లలకి ఉత్తరాలు వ్రాసి వారి ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ఉమంగ ఉత్సాహాలను పెంచుతూ ఉండేవారు. అంతేకాక వారికి మార్గప్రదర్శన చేసి మాయ యొక్క ముళ్ళ నుండి వారిని సంరక్షణ చేసేవారు. ఒకవేళ ఎవరి నుండైనా చాలా రోజుల వరకు ఉత్తరం రాకపోతే వారికి విశేష రూపంతో స్నేహయుక్తమైన శబ్దాలతో ఇలా ఉత్తరం వ్రాసేవారు. పిల్లలు ఉత్తరం రాకపోతే తండ్రికి పిల్లల స్థితి గురించి ఆలోచన నడుస్తుంది కనుక త్వరగా ఉత్తరాలు వ్రాస్తూ ఉండండి. చాలా మంది మనుషులు ఎలా ఉన్నారంటే, వారు మొదట తమ లౌకిక సంబంధీకులకు గాని లేదా వారి వ్యాపార విషయంలో గాని ఎప్పుడూ ఎవ్వరికీ ఉత్తరాలు వ్రాసి ఉండరు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే బాబా వ్రాసిన ఉత్తరాలు సేవా కేంద్రాలకు వస్తాయో వాటిలో వీరి కోసం కూడా స్మృతి, ప్రేమ సందేశాలు మరియు నిర్దేశాలు ఉంటాయి. కనుక ఇప్పుడు వారు కూడా బాబాకు స్నేహపూర్వకమైన ఉత్తరాలు వ్రాసేవారు. ఒక సాధారణ వ్యక్తి వద్దకు టెలిగ్రామ్ అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది. అది కూడా ఎప్పుడైతే వారి సమీప సంబంధికులు చాలా అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా ఎవరిదైనా మృత్యువు జరిగినప్పుడు మాత్రమే వస్తుంది. కానీ బాబా అయితే పిల్లలకి ఈశ్వరీయ సేవార్థం సందేశం ఇచ్చేందుకు టెలిగ్రామ్ ఇచ్చేవారు. దీని ద్వారా చాలా మంది పిల్లల్లో కొత్త ఉత్సాహం నిండేది. ఈ విధంగా బాబా ప్రాక్టికల్లో పితృ సమానమైన స్నేహము, సహయోగము మరియు సంరక్షణనిచ్చి
ఆత్మల మనస్సు యొక్క స్నేహాన్ని పరంపిత అయిన శివునితో జోడించారు. అంతేకాక వారికి తండ్రి సమానమైన వ్యవహారాన్ని చేయడం కూడా నేర్పించారు. అలౌకిక తండ్రి యొక్క కర్తవ్యాన్ని నిభాయిస్తూ వారు అలౌకిక అనగా ఆధ్యాత్మిక పుత్రుని యొక్క సంబంధాన్ని నిభాయించే పాఠాన్ని చదివించారు. నిర్భయ మరియు శక్తి రూపంగా అయ్యే వరదానము. బాబా యొక్క గుణాలను ఎంత వర్ణించినా అంత తక్కువే అవుతుంది. వారు ప్రతి వర్గం వారిలో అలౌకికతను నింపారు. మాతలు మరియు సోదరీలకు ఈశ్వరీయ సేవార్థం నిమిత్తంగా ముఖ్యమైన స్థానాన్ని ఇస్తూ వారిలో శక్తి రూపాన్ని ధారణ చేసుకునేందుకు ప్రబలమైన ప్రేరణ ఇచ్చారు. వారు ఏమని చెప్పేవారంటే, చూడండి, ఆత్మలైన మీ అందరి ఆది స్వరూపము చతుర్భుజము. చతుర్భుజములోని 4 భుజాలలో 2 భుజాలు స్త్రీవి, మరో 2 భుజాలు పురుషునివి. అనగా 2 భుజాలు శ్రీ లక్ష్మికి, 2 భుజాలు శ్రీ నారాయణునికి ప్రతీక. కనుక మీరు మీ స్వయాన్ని ఒక అబల నారిగా భావించక చతుర్భుజంగా భావించండి. అనగా మీలో నారీ మరియు నరుడు 2 రూపాల సంస్కారాలు ఉన్నాయి. కనుక స్త్రీ శరీరాన్ని చూసి భయపడాల్సిన అవసరమేమీ లేదు. ఎందుకంటే వాస్తవానికి మీరు అలంకార స్వరూపులు. శంఖు, చక్రము, గద మరియు కమల పుష్పము మీ అలంకారాలు. ఈ విధంగా శక్తి రూపము మరియు చతుర్భుజ రూపం యొక్క స్మృతిని ఇప్పించి కన్యలు, మాతలను ఎవరినైతే మనుషులు అబలలని భావించేవారో, అంతేకాక వారు స్వయమే తమను నారీగా భావించి హీనభావంతో ఉండేవారు, అలాంటి వారికి జ్ఞానశక్తి, యోగశక్తి మరియు పవిత్రతా శక్తులను ఇచ్చి విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా నిర్భయంగా తయారు చేశారు. ఎవరైతే మొదట ఎవరితోనైనా మాట్లాడేందుకు సంకోచించేవారో, ఇప్పుడు వారే వేదికపై నిల్చొని నిర్భయులుగా అయ్యి ఆత్మ మరియు పరమాత్మకు సంబంధించిన లోతైన విషయాల గురించి సరళంగా, మృదువుగా, ప్రభావశాలిగా ఉపన్యసిస్తున్నారు. ఎవరైతే మొదట ప్రతి సమస్య యొక్క సమాధానం కోసం పురుషులపై ఆధారపడేవారో, ఇప్పుడు వారు పురుషులను కూడా పరామర్శించి వారి సమస్యలను కూడా పరిష్కరిస్తున్నారు. ఈ విధంగా బ్రహ్మా బాబా పిల్లలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరదానమునిచ్చి వారిని ఈశ్వరీయ కార్యంలో సహయోగులుగా చేశారు. ఈ కారణంగానే చిత్రకారులు ప్రజాపిత బ్రహ్మకి 1000 భుజాలు చూపిస్తారు. అచ్చా, ఓం శాంతి.